ఎప్పుడు పెట్టద్దండి. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి మంచు పర్వతాల చుట్టూ. చాలా ఆశ్చర్యంగా ఉంది. మంచు పొగలుగా లభిస్తుంది సూర్యుడు వచ్చినా కానీ. చాలా అద్భుతంగా ఉంది ఈ ఫీలింగ్ మాత్రం. హర్ హర్ గంగే. విజయవంతంగా లక్కమండలి పూర్తి చేసుకొని నవగా వచ్చేసామండి. మాకు ఇక్కడ మంచు కొండలు చాలా చక్కగా దర్శనమిస్తున్నాయండి. ఇక్కడ ఎంతో ఆహ్లాదంగా, చాలా అందంగా ఆహ్లాదంగా ఉందండి వాతావరణం. ఎటు చూసినా దేవదారు వృక్షాలు, ఓక్ చెట్లు ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ చాలా హైట్ ఉన్నాయండి చెట్లు. ఈ ఏరియాలో వచ్చేసరికి బాగా ట్రిక్కీ ఏరియాగా ఉంది. అంటే బాగా మలుపులు ఎక్కువగా ఉన్నాయి ఈ ఏరియాలో. రోడ్డు పనులు బాగా సాగుతున్నాయి. ఈ మూలకి తిరిగే కాడ నవగా ఊరు బయటకు వచ్చి మూల తిరిగే కాడ ఈ అందమైన జలపాతం కనిపించిందండి. చాలా బాగున్నాయి. వాటర్ చాలా స్వీట్గా ఉన్నాయి. అందరం వాటర్ బాటిల్లో నింపుకున్నాము. చాలా చల్లగా కూడా ఉన్నాయి. ఈ ఏరియాలో బాగా సినిమా షూటింగ్స్ బాగా జరుగుతాయండి. ఆకాశం ఎంతో బాగుంది. ఇప్పుడు టైం మధ్యాహ్నం అవుతున్నా కానీ ఇంకా సూర్యుడు నడినెత్తుకు వచ్చినా కానీ చలి మాత్రం తగ్గలేదండి. మేము ఎండలో నడుస్తున్నాం కానీ ఒక చుక్క కూడా చెమట రావట్లేదండి. ఇది అమ్మవారి దేవాలయం, చిన్న దేవాలయం. ఈ దగ్గరగా బార్కోట్ దగ్గరగా వచ్చున్నాము. ముందు ఇది హోటల్ అండి. మనకి వెళ్ళే దారిలో ఈ హోటల్స్ చాలా కనిపిస్తాయండి. బాగా ఈ ఏరియాలో కొంచెం కాస్ట్ బెటర్గానే ఉంటుందండి. 500-1000 రూపాయలు రూమ్ వచ్చేస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి ఒక గ్రామానికి వచ్చి 70 గడపల నుంచి 100 గడపల మధ్యలో ఉన్నాయండి. అంత అంటే ప్రతి ఒక్క 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లకి ఒక గ్రామం లెక్క తయారై ఉన్నాయండి. కొండలో ఎక్కడైతే మంచినీళ్ళు బాగా సౌకర్యం ఉన్నాయో, నదికి ప్రవాహాలకి కొద్దిగా దూరంగా ఉన్నాయో అట్లాంటి ఏరియాల్లో బాగా ఇళ్ళు కట్టుకున్నారండి. ఇక్కడ వచ్చేసరికి హోటల్స్ కట్టిన వాళ్ళే ఇటువైపు ఇళ్ళు కట్టుకొని ఎక్కువగా ఉంటారండి. ఇక్కడ వ్యవసాయం కూడా చాలా బాగా చేస్తుంటారండి. ముఖ్యంగా బాగా గోధుమలు పండిస్తున్నారండి. గోధుమల పంట బాగుంది. ఏ పర్వతాన్ని వదిలిపెట్టలేదండి. అక్కడ ఒక గ్రామం అండి, ఇక్కడ ఒక గ్రామం, ఇక్కడ ఒక గ్రామం, ఇక్కడ ఒక గ్రామం, ఇక్కడ ఒక గ్రామం. ఆ పైన చూసారా, అదిగోండి అక్కడ ఒక గ్రామం. వీళ్ళు మనిషి అనే వ్యక్తి దేన్ని వదిలిపెట్టేటట్లేదండి. అన్నీ ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రకృతి నాశనం చేస్తున్నాడు. ఇదివరకు డెహ్రాడూన్ దాకా మంచు పడేదంట. ఇప్పుడు ఆనవాళ్ళు కూడా సరిగా లేవు. చల్లగా ఉందంత వాటికి. ఇదంతా దైవభూమి అండి. ఇక్కడ మేము వెళ్ళే దారిలో రైట్ సైడ్ నుంచి పైకి ఉందండి. ఇక్కడ ఒక గ్రామం ఉంది. ఈ మూల మీద ఒక బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ కాడే మేము మధ్యాహ్నం ఆగాము. ఇక్కడ మాకు రోడ్డు మీద హనీ చిక్కితే హనీ తీసుకున్నాము. హనీ బ్రెడ్ కలిపి మధ్యాహ్నం తిన్నామండి. ఇక్కడి నుంచి మాకు కొంచెం దగ్గరగా ఉంది బార్కోట్. ఈ వాతావరణంలో వచ్చేసరికి కింద లోయలో కూడా చాలా గ్రామాలు ఉన్నాయండి. కనిపిస్తున్న గ్రామం చూసారా, చాలా చక్కగా గ్రామాలు ఉన్నాయండి. మొత్తం వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఏరియాలో కూడా. ఇదంతా దైవభూమి అండి. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వర్లు ఇది ఇటువైపు అంతా నడిచారంట. గణపతి, కార్తికేయ స్వామి ఇదంతా తిరిగారంట. ఇక్కడి నుంచి హిమాలయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అది కొంచెం చూడండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అది యమునోత్రి అనుకుంటున్నాను. అక్కడి నుంచి 2-3 కొండలు దాటి ముందుకెళ్ళాలి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి వ్యవసాయం మెయిన్గా ఎక్కువగా ఉందండి. వ్యవసాయము చదునైన భూమి కింద ఉందండి. పైన మొత్తం ఆ ఓక్ చెట్లు బాగా ఆక్యుపై చేసేస్తున్నాయి.
ఎక్కువగా వెహికల్స్లో వస్తున్నారండి. ఈ ఈ ఈ పైకి వెళ్ళినా కూడా ఇంకో గ్రామం ఉందండి. ఇక్కడ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయండి. అంతా సింగిల్ రోడ్ అయిపోయింది. డబల్ రోడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మాకు వెళ్ళే దారిలో అంతా ల్యాండ్ స్లైడింగ్స్ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాము. ఈ పక్కన చూడండి డబల్ రోడ్డుకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పాండవులు సొంత దాయాదులను చంపినందుకు ఎంతో పశ్చాత్తాపడి పాపం నుంచి విముక్తి పొందడానికి శివుడి కోసం శివపార్వతుల కోసం ఈ కొండలంతా తిరిగారండి. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని తెగల వాళ్ళు ఉన్నారండి, పాండవుల సంతతికి సంబంధించిన వారు. వాళ్ళు ఇప్పటికి కూడా యమునోత్రి, గంగోత్రి ఏరియాలో కరెక్ట్గా 6 నెలలు వచ్చేసరికి కింద దేవాలయం ఉంటుంది. అక్కడ 6 నెలలు పూజలు చేస్తారండి. కరెక్ట్గా యమునోత్రి 6 నెలలు పైన వచ్చేసరికి ఆ టైంలో మళ్ళీ ఆ వంశీయులు అందరూ వచ్చి అక్కడ మొత్తం పార్టిసిపేట్ చేస్తారండి. మంచు గ్లేషియర్ చూడండి ఎంతో బాగుంది. ముందుకు వెళ్ళే కొద్దీ చలి బాగా తీవ్రంగా ఉందండి. పెరుగుతూ పోతుంది. ఇప్పుడు దాకా మేము నడిచింది ఒక ఎత్తుగా ఉంది. ఇక్కడి నుంచి కొంచెం వేరేగా ఉందండి. చలి పెరుగుతూ పోతుంది చక్కగా. కింద నర్మదా నది, యమునా నది చూడండి ఎంత బాగా ప్రవహిస్తుందో. ఆ ముందు ఒక ఉందండి, సంగం ప్రాంతం ఉందండి. అంటే ఇక్కడ మనం ఈ ఒక్కొక్క పాయకి ఈ పేరు ఆ పేరు అని మనం పెట్టలేమండి. ఆ మంచు గ్లేషియర్లు కరిగి అటు నుంచి చాలా కొండల మధ్యలో నుంచి జలపాతాల రూపంలో, వాగుల రూపంలో వచ్చి కలుస్తూ ఉంటాయండి ఈ యమునా నదిలో. ఆ యమునా నది ఎన్నో వంపు సొంపులతో ఈ ఏరియాకి వస్తుందండి. బార్కోట్ ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు, యమునోత్రి 51 కిలోమీటర్లు ఉందండి. దగ్గరకు వచ్చేస్తున్నాము. బార్కోట్ సరౌండింగ్ ఏరియాస్లోనే ఉన్నాము. ఇక్కడ ఈ మంచు కొండల మీద కూడా షోరూమ్స్ ఇట్లా చాలా ఉన్నాయండి. హిమాలయాలకు దగ్గరగా మేము చాలా డ్రెస్సులు తర్వాత తీసుకుందాం అనుకున్నాము. చలికి సంబంధించిన సామాన్లు తీసుకుందాం అనుకున్నాము. కానీ ఇక్కడ ఏమి చెక్కట్లేదండి బార్కోట్. ఇక్కడ సర్వేగంగా బాగా వర్క్ జరుగుతుందండి. చూసారా జలపాతం ఎంత అందంగా ఉందా అండి. ఇది మనకి కెమెరాలో ఒక లెక్క కనిపిస్తుందండి, కానీ మనం స్వతహాగా ఆ జలపాతం జాలువారేటప్పుడు చల్లటి గాలి వస్తుంటే ఆ అనుభూతిని పొందాలండి. డబల్ రోడ్డు చేస్తున్నారండి. ఆ జేసీబీ వర్క్ చూశారు కదా. వాళ్ళకి రెస్ట్ లేకుండా ఉదయం సాయంత్రం అంటే ఉదయం రాత్రి తేడా లేకుండా డబల్ రోడ్డుకి చాలా కష్టపడుతున్నారండి. ఇక్కడ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళని నిజంగా ఒప్పుకోవచ్చండి. బార్కోట్కి దగ్గరగా వచ్చామండి. ఈ ఊరికి బయట ఈ టెంట్లు వేస్తున్నారు. టెంట్లతో తర్వాత ఈ చిన్న షెడ్లు నిర్మించారు. ఒక్కొక్క షెడ్లో 6 మంచాలు నుంచి 3 మంచాల మధ్యలో పడతాయండి. మంచానికి అయితేనేమో 200 రూపాయలు, షెడ్కి వచ్చేసరికి 1000 రూపాయలు అట్లా తీసుకుంటున్నారండి. ఇక్కడ బాగా ఈ క్యాంపింగ్స్కి సంబంధించి గవర్నమెంటే చాలా ఆర్గనైజ్ చేస్తుందండి. ఇది చూడండి డీజేఎస్ఆర్ క్యాంప్స్. ఇట్లాంటి క్యాంప్స్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్కి సంబంధించిన క్యాంపులు చాలా ఉన్నాయండి. మనకు చాలా తక్కువ రేట్లోనే ఇక్కడ రూమ్లు లభిస్తాయండి. ఇక్కడ ఈ రోడ్డును కొట్టినప్పుడు వచ్చిన రాళ్ళు మట్టినే మళ్ళీ తిరిగి ఆ రోడ్డు వేయడానికి ఉపయోగిస్తున్నారండి. ఈ ఓక్ చెట్ల మధ్యలో నడుస్తూ ఆ చల్లటి గాలిని అనుభవించుకుంటూ పార్వతీ పరమేశ్వరులు నడిచిన దారిలో నడుస్తూ ఆ భీమార్జున నకుల సహదేవులు, పాండవులు, పంచపాండవులు, ద్రౌపది వీళ్ళు ఈ నడిచిన దారిలో మేము నడుస్తున్నామంటే మాకెంతో గర్వంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం మేము.
ఇది మాత్రం జీవితంలో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. బార్కోట్కి వచ్చేసామండి ఆల్మోస్ట్. ఇక్కడ మంచి మంచి బైక్ షోరూమ్స్, కార్ షోరూమ్లు చాలా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం కిలోమీటర్స్ ఇచ్చున్నారు. యమునోత్రి 48 కిలోమీటర్లు, బార్కోటు 2 కిలోమీటర్లు, తర్వాత హనుమాన్ చిట్టి మొత్తం కిలోమీటర్స్ సహా ఇచ్చున్నాడండి. ఇక్కడ బాగా ట్రావెలింగ్ బాగా జరుగుతుందండి. ఇక ఈ ట్రావెల్స్, టెంపో ట్రావెల్స్, తర్వాత బెల్లోరో జీప్లు చాలా అధికంగా ఉన్నాయి. బాగా ఇక్కడ టూరిజంకి బాగా జరుగుతుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మొత్తం మ్యాక్సిమము బెల్లోరో ఈ వ్యాన్స్లోనే జరుగుతుందండి. బార్కోట్లో చంద్రశేఖర్ ఆలయం ఉందని చెప్పారు. ఆలయంలో మేము రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పారు. ఈరోజు రాత్రికి బార్కోట్లో శివాలయంలో అవుతున్నామండి. ఇదే బార్కోట్ శివాలయం వచ్చేసామండి. చాలా బాగుంది మందిరం. ఇది చంద్రశేఖర్ దేవాలయం. ఇక్కడ నైటు, ఉదయం, రాత్రి హారతి చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ అయ్యవారు వచ్చేసరికి నేపాల్ నుంచి వచ్చారు. ఇక్కడ తాంత్రిక పద్ధతిలో చాలా చక్కగా హారతిస్తారండి. ఉదయం, సాయంత్రం దైవ పూజ చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ మనలాగా కానుకలు ఇట్లా అడిగేది ఏమి ఉండదండి. ఎవరికి వాళ్ళే వచ్చి పూజలు చేసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం మాత్రం అయ్యవారు వచ్చి హారతిస్తారు. మనం వైపు సింహం బొమ్మలు వేరేగా ఉంటాయి కదా, ఇక్కడ సింహం బొమ్మలు వేరేగా ఉన్నాయి చూడండి. చంద్రశేఖర్ దేవాలయం అండి. దర్శనం చేసుకుంటే అందరూ హారతి బాగా జరుగుతుందండి. కనీసం ఇక్కడ అర్ధగంట, 30 గంట తాంత్రిక పద్ధతిలో హారతి ఇస్తారండి. ఒకసారి చూసి మీరు కూడా ఆనందించండి. ఇది ఇప్పుడు కట్టింది కాదండి. ఇది కనీసం దగ్గర 800 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం అని చెప్పి అన్నారు. ఇక్కడ అందరూ వచ్చి పూజలు చాలా బాగా చేసుకుంటారండి. ఈ సరౌండింగ్ ప్రాంతం వాళ్ళు ఈ గ్రామం మొత్తం వాళ్ళని పోషిస్తారండి. ఈ గుడిని సంబంధించి పోషిస్తారు. శని మహాదేవుడు గుడి అండి. ఇక్కడ బాగా శనీశ్వర బాగా కొలుస్తారండి. తర్వాత ఆంజనేయ స్వామిని కూడా బాగా కొలుస్తారండి. తర్వాత రామ భజన ఎక్కువగా చేస్తారండి. రామ భజన. ఇది వచ్చేసరికి హనుమంతుల వారు. ఈ ఎదురు మనకు ఆశ్రమం ఉంటుంది. మనం సదావర్తి చేసుకొని తినొచ్చండి. సదావర్తి Karena video itu untuk mengajak